మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే స్వాతి నక్షత్రం వారికి ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడండి తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో నాగరాజు గారు. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే స్వాతి నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి 1, 2, 3, 4 పాదాల వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, వారి క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఏం చెప్తోంది? స్వాతి నక్షత్రము అనగానే నరసింహస్వామి యొక్క నక్షత్రం అండి. ఇది చాలా ఉగ్రమైనటువంటి నక్షత్రము. అయితే ఈ స్వాతి నక్షత్రము గురించి శాస్త్రం చెప్పేటువంటి స్వాతి మాణిక్యమేకము అంటారు. అంటే మాణిక్యం ఎలా అయితే ఒక ఆకారంలో ఉంటుందో అలాగే ఒకే ఒక నక్షత్రము మెరుస్తూ ఉంటుంది. అదే స్వాతి నక్షత్రము ఆకాశంలో మనం ఎప్పటికీ కూడా దర్శనం చేసుకోవచ్చు. దీనికి వాయుదేవుడు అధిదైవంగా చెప్పబడ్డారు. అయితే రాహు నక్షత్ర యొక్క గ్రహాల్లో రాహు ఆధిపత్యం వహిస్తున్నారు. స్వాతి తులారాశిలో సంచారం జరుగుతుంది కాబట్టి శుక్రుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. ఎవరైతే పేరు బలం బట్టి చూసుకుంటారో వాళ్ళకి రు, రే, రో, త అనేటువంటి అక్షరాల మీద కనుక జననం అనేటువంటి జరిగితే స్వాతి నక్షత్రంగా పరిగణించబడతారు. అయితే స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు. ఈ 4 పాదాలకి కూడా దోషం అనేటువంటిది లేదు. అంటే దేనికి దోషం లేదు. ఎలాంటి శాంతులు పుట్టిన తర్వాత చంటి పిల్లలుగా ఉన్నప్పుడు చేయించాల్సిన అవసరం లేదు. అయితే ఈ స్వాతి నక్షత్రం గురించి మనం చెప్పుకోవాలని చాలా స్పీడ్ అండి నక్షత్రము. బికాజ్ రాహు కాబట్టి ట్రావెలింగ్ చాలా ఇష్టపడతారు అండ్ మ్యానిపులేటర్స్ అని చెప్పొచ్చు. అంటే చాలామంది, అందరూ అని కాదని చెప్పేటువంటిది రాహు ఆధిపత్యం కాబట్టి మ్యానిపులేటర్స్ ఎక్కువ మంది ఉంటారు. అండ్ వీళ్ళు స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో, గ్యాంబ్లింగ్స్లో, తర్వాత ఇల్లీగల్ మనీ, ఈజీ మనీ సంపాదించే తెలివితేటలు వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి. మనీతో మనీ సంపాదించే తెలివితేటలు అపారంగా ఉండేటువంటి స్వాతి నక్షత్రం వాళ్ళకి. అదేమి తప్పు కాదు, కానీ వాళ్ళకు ఉంటుండే ఒక టాలెంట్ అది. అయితే ఈ యొక్క స్వాతి నక్షత్రము ద ఒరిజినల్ ఫస్ట్ హౌస్ శుక్రుడు కాబట్టి రూల్ చేసేది అలంకార ప్రియులు. అంటే మంచి సుఖంగా భోగంగా ఉండడానికి, అందంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. మంచి అట్రాక్టివ్ పీపుల్ అని చెప్పొచ్చు. 10 మందిని అట్రాక్ట్ చేసేటువంటి గుణం వీళ్ళకు ఉంటుంది. తర్వాత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలి అంటే హార్డ్ వర్కింగ్ ఉంటుంది, బాగా కష్టపడేటువంటి తత్వం. కానీ వీళ్ళకు ఉన్నటువంటి శాపం ఏమిటి అంటే ఎప్పుడైనా అత్యాశకు వెళ్ళారంటే నష్టపోతారు, ఖచ్చితంగా నష్టపోతారు. అత్యాశకు వెళ్ళారంటే నష్టపోతారు. అత్యాశకి ఎప్పుడూ దయచేసి మీరు వెళ్ళొద్దు, తీవ్రమైన నష్టాలు ఉంటాయి. అయితే ఎప్పుడూ కూడా ఈ యొక్క స్వాతి నక్షత్రం వాళ్ళు అచీవర్స్ అండి. అంటే బౌన్స్ బ్యాక్ మూమెంట్స్ అనేవి వీళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి. మీరు స్వాతి నక్షత్రం వాళ్ళు చూస్తే కనుక ఖచ్చితంగా మీరు ఆలోచించుకోండి. ఎప్పుడైనా మీరు అట్టర్లీ డౌన్లోకి వెళ్ళిపోయిన తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ డబుల్ స్పీడ్తో పైకి వెళ్తారు. అది మీకున్నటువంటి యోగము. తర్వాత ఏమిటి అంటే మీకు మ్యారేజ్ ముందు ఒకలా ఉంటుంది జీవితము, మ్యారేజ్ తర్వాత ఒకలా ఉంటుంది జీవితము. చాలామంది స్వాతి నక్షత్రం పీపుల్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లవ్ మ్యారేజ్, బికాజ్ శుక్ర రాహువుల యొక్క ఆధిపత్యం ఇవి ఉంటాయి కాబట్టి లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు ఇంటర్ క్యాస్ట్ ఎస్పెషల్లీ కనబడుతూ ఉంటాయి. పెళ్ళైన తర్వాత మీ జాతకంలో ఏదైనా మగవాళ్ళు అయితే శుక్రబలం చాలా బాగుండాలి, ఆడవాళ్ళకి కుజబలం చాలా బాగుండాలి. ఈ రెండూ బాగాలేకపోతే తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి, కన్ఫామ్ అది. అయితే ఇంకా మనం మాట్లాడుకోవాలనుకుంటే టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ అని చెప్పొచ్చండి. వీళ్ళు దేంట్లో ఉంటే దాంట్లో ఎక్స్పర్ట్స్ అయిపోతారు. మంచి నిపుణత్వము అంటారు కదా, ఆ నిపుణులు అయిపోతారు దేంట్లోనైనా. ద ఒరిజినల్ 2nd and 7th లార్డ్ కుజుడు అవుతాడు కాబట్టి వ్యాపారం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజబలం ఉంది అంటే వీళ్ళు వ్యాపారం ఎక్సలెంట్గా చేస్తారు. ఇందాక మీకు చెప్పాను కదా, మ్యానిపులేటింగ్ అండ్ ఈజీ మనీ సంపాదించేటువంటి టెక్నిక్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇవన్నీ అని. సో ఆ రకంగా ఎక్సలెంట్గా వీళ్ళు సంపాదించగలుగుతారని చెప్పొచ్చు. అంటే తెలివి చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. మనిషిని ఎవరినైనా సరే ఆకట్టుకునే విధంగా తెలివి ఉంటుంది. అంటే ఒక మనిషి యొక్క సైకాలజీని చదివేస్తారు వీళ్ళు. ఆ రకంగా వీళ్ళ తెలివితేటలు ఉంటాయి. 3rd and 6th లార్డ్ గురుడు కాబట్టి ఫైనాన్షియల్ క్రైసిస్లోకి కూడా వెళ్తారని చెప్పచ్చు. బికాస్ 6th హౌస్కి ఎప్పుడైతే గురుడికి సంబంధం ఉందో ఖచ్చితంగా అప్పుల పాలైపోతారు. అంటే చేతులు ఎత్తేయడాలు, అప్పుల పాలు అవ్వడము, చీటీలు ఎత్తి చేతులు ఎత్తేయడము. సో ఈ రకమైనటువంటి గురుడు కాబట్టి ఈ రకమైనటువంటి దానివల్ల డీఫేమ్ అవుతారు. ఈ యొక్క సొసైటీలో పరుగు పోవడం లాంటివి జరుగుతాయి ఖచ్చితంగా. అలాంటి సందర్భాలు రాకుండా చాలా జాగ్రత్త పడండి, లేకపోతే కొంచెం ఇబ్బంది అనే చెప్పచ్చు. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో నలిగిపోతారు ఫిజికల్గా, మెంటల్గా కూడా. 4th and 5th లార్డ్ శని కాబట్టి ఖచ్చితంగా మీకు మీ అంతటా మీరే ఇండివిజువల్గానే పైకి లేచే
తత్వం మీకు ఉంటుంది. శని యొక్క ట్రాన్సిట్లో కానీ, శని యొక్క దశ అంతర్దశలో కానీ స్వాతి నక్షత్రం వాళ్ళకి రాజయోగం పడుతుందండి. బికాజ్ 4th and 5th లార్డ్ శని రాజయోగ కారకుడు కాబట్టి శని వచ్చిన తర్వాత వీళ్ళ లైఫ్ మారిపోతుంది. ఇండిపెండెంట్గా ఎదుగుతారు, ఇండివిజువల్గా వాళ్ళ యొక్క క్యారెక్టర్ని బిల్డప్ చేసుకుంటారు, వాళ్ళ కెపాసిటీని పెంచుకుంటారు. తర్వాత చెప్పాలి అంటే 9th and 12th లార్డ్ బుధుడు కాబట్టి వీళ్ళకి ఎంత దూరంగా వెళ్తే, విదేశాలు వెళ్తే అంత బాగా సెటిల్ అవుతారు. స్వాతి నక్షత్రం వాళ్ళు మీరు పుట్టిన చోటే అక్కడే ఉంటూ నాకు ఏమీ రావట్లేదు అనుకుంటే, కాలం గడుపుతూ ఉంటే ఏమీ కాదు. దూరంగా వెళ్ళండి, కాస్త కష్టపడండి, ఎక్సలెంట్ రాజయోగం. మీరు ఎంత దూరం వెళ్తే అంత రాజయోగం మీకు పడుతుంది, ఇది కన్ఫామ్. అయితే తండ్రి ఎంత దూరం వెళ్ళిన తర్వాత తండ్రి సంపాదించిన డబ్బు కన్నా, తండ్రి సంపాదించిన పేరు కన్నా ఎక్కువగా సంపాదిస్తారు దూరం వెళ్ళే కొద్దీ రాజయోగం ఉంటుంది. అయితే 10th లార్డ్ చంద్రుడు అవుతున్నాడు కాబట్టి ఎక్కువగా కూర్చుని సంపాదించేటువంటి జాబ్సే వీళ్ళకి చాలా అచ్చొస్తాయని చెప్పొచ్చు, ఆర్ బిజినెసెస్ చాలా బాగుంటాయని చెప్పొచ్చు. వాటిలోనే మీరు ప్రయత్నం చేయండి, మీరు అద్భుతంగా సంపాదించగలుగుతారని చెప్పొచ్చు. 11th లార్డ్ రవి అవుతున్నారు కాబట్టి ఎస్పెషల్లీ మీకు మంచి మంచి కాంటాక్ట్స్ ఉండడము, ఐదర్ అది పొలిటికల్ కాంటాక్ట్స్ కానీ, లేకపోతే పవర్ఫుల్ పీపుల్తో కనెక్షన్స్ ఉండడం కానీ మీకు చాలా మంచి పేరును తెచ్చిపెడుతుంది. మంచి లాభాలు, మంచి డబ్బుని కూడా వాళ్ళ వల్లే మీరు గణిస్తారని చెప్పచ్చు. సో స్వాతి నక్షత్రానికి ఎస్పెషల్లీ అద్భుతమైనటువంటి రాజయోగం రాబోయే రోజుల్లో, అంటే విశ్వావసునామ సంవత్సరం స్టార్ట్ అయిన తరువాత చంద్రుడి యొక్క సంచారము 6th హౌస్లోకి వెళ్ళిన తర్వాత చంద్రుడు రాజయోగాన్ని పడుతున్నాడు కాబట్టి వీళ్ళకి ఇక్కడి నుంచి చాలా అద్భుతమైన రోజులు స్టార్ట్ అయ్యాయి అని చెప్పచ్చు. శని మంచి యోగిస్తున్నారు. తరువాత ఏంటో ఉన్నటువంటి అప్పులన్నీ తీరిపోతాయి, ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి, శత్రువులందరూ నాశనం అయిపోతారు, ఈ యోగం పడుతుంది. మే 15వ తారీఖు తర్వాత గురుడు 9th హౌస్లోకి వెళ్ళిన తర్వాత తండ్రిని మించినటువంటి సంపాదించే యోగం వీళ్ళకి కలుగుతోంది. ఇన్కమ్ పెరుగుతుంది, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ పెరుగుతాయి, మంచి పేరు సంపాదిస్తారు, మంచి సక్సెస్ని చూస్తారు, మంచి లక్ని ఫేస్ చేస్తారు. ఇవన్నీ కూడా గురుడు వల్ల వీళ్ళకి కలుగుతున్నాయి. అయితే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకైతే ఇంకా ఇబ్బందులు పెరుగుతాయని చెప్పచ్చు. బికాస్ సంతాన స్థానంలోకి రాహు మే 18వ తారీఖు తర్వాత వస్తున్నాడు. సంతానం విషయంలో అయినా ఆర్ ఎనీ థింగ్స్ అయినా మీరు మే 18 లోపలే సెటిల్ చేసుకోండి. అంటే మీరు ప్రయత్నము, దైవారాధన ఇవన్నీ కూడా అక్కడే ఉండాలి. తర్వాత మీరు ప్లాన్ చేద్దాం అనుకున్నా చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పచ్చు. ఓవరాల్గా విశ్వావసునామ సంవత్సరం అనేటువంటిది స్వాతి నక్షత్రానికి పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి సంవత్సరము. ఎందుకంటే గురుడు శని ఇద్దరు కూడా యోగిస్తున్నారు కాబట్టి. మే నుంచి ఎలా ఉంటుందండి వాళ్ళకి? మే 15 నుంచి ఎక్సలెంట్ అండి, అక్టోబర్ దాకా చాలా అద్భుతమైన రాజయోగం అని చెప్పచ్చు. ఈ మే 18 తర్వాత రాహు బలం తగ్గడం మూలాన ఓన్లీ సంతానం విషయంలో, లవ్ ప్రాబ్లం విషయంలో చాలా ఇబ్బందులు పడతారని చెప్పచ్చు. అయితే ఇక్కడ మేజర్గా వీళ్ళకి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల్ని కూడా శాస్త్రం కొన్నిటిని మెన్షన్ చేసి చెప్పింది. అదేమిటంటే మొదటిగా ఆడవాళ్ళకి యూటరస్ ప్రాబ్లమ్స్, ఆస్తమా అండ్ ఆడవాళ్ళకి సంబంధించిన పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. అయితే మగవాళ్ళకైతే రెస్పిరేటరీ అండ్ గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. పైల్స్ అండ్ ఉష్ణోగ్రత పెరగడం వల్ల, వేడి పెరగడం వల్ల వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మంత్లీ వైజ్ చూడాలి అంటే ఫాస్టెస్ట్ మూవింగ్ ప్లానెట్స్ అయినటువంటి రవి, కుజుడి యొక్క సంచారం మారడం వల్ల ఎస్పెషల్లీ 7వ తారీఖు డిసెంబర్ దగ్గర నుంచి 15వ తారీఖు జనవరి దాకా కుజుడి యొక్క బలం పెరగడం మూలన వీళ్ళకి అద్భుతమైన రాజయోగము. అండ్ అదే టైంలో రవి కూడా బలాన్ని ఇస్తున్నారు కాబట్టి రవి కుజుల యొక్క సంచారము స్వాతి నక్షత్రానికి 7వ తారీఖు డిసెంబర్ దగ్గర నుంచి 15వ తారీఖు జనవరి దాకా రాజయోగాన్ని ఇస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, భూలాభం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు, కోర్టు వ్యవహారాలతో ఇబ్బంది పడేవాళ్ళు, ఎనీథింగ్ అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లోనూ మీకు రాజయోగము డిసెంబర్ జనవరి మాసాల్లో కలుగుతుంది. ఈ టైంలో మీరు ఎక్కువగా ప్రయత్నం చేయండి, మీ కష్టాన్ని, తెలివిని, టైంని మీ కెరీర్ మీద పెట్టండి. అధికమైన లాభాలు జీవితంలో టర్నింగ్ పాయింట్ని కూడా చూస్తారు. అయితే మళ్ళీ రవి యొక్క బలం పెరగడం వల్ల 2025 15వ తారీఖు జూలై దగ్గర నుంచి 15వ తారీఖు సెప్టెంబర్ దాకా రవి బలం పెరగడం వల్ల రాజకీయ నాయకులకి పదవి యోగం కలగడము, రాజకీయ భవిష్యత్తు ఉండడము, ఆరోగ్య సమస్యలు తగ్గడము, పరిపూర్ణమైన ఆరోగ్యంతో సంతోషంగా ఉండేటువంటి క్షణాలన్నీ కూడా ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అయితే ఎవరైతే సినీ నాటక కళారంగంలో ఉంటారో మే నెలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మే మాసంలో కాస్త రెప్యుటేషన్ రెమ్యూనరేషన్ తగ్గే అవకాశాలు ఉంటాయి. కాస్త లగ్జరీ లైఫ్కి అలవాటు పడి కానీ లగ్జరీగా ఖర్చులు పెట్టడం కానీ చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు పడతారని చెప్పొచ్చు. అదేవిధంగా ఆడవాళ్ళ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలిగేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మే నెలంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కానీ చేయండి. అద్భుతంగా స్వాతి నక్షత్రానికి ఉంటుంది. విశ్వావసు నామ సంవత్సరం ఎక్సలెంట్గా స్వాతి నక్షత్రానికి ఉండబోతుందని చెప్పొచ్చు నాగరాజు గారు. ఓకే, వీరికి ఏ వారం ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? శుక్రవారం చాలా బాగుంటుంది. ఎవరైనా సరే వారి అంటే వ్యక్తిగత జాతకం ప్రకారం దోషాలు ఏమైనా ఉన్నాయంటే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, అంటే పర్సనల్గా మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి? తప్పకుండా అండి, ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఎవరైనా సరే కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుకుందంతా కూడా గోచార పరంగా ఒక డిఫాల్ట్ బ్లూ ప్రింట్ అని చెప్పొచ్చు. అశ్విని నక్షత్రానికి సంబంధించి మీ పర్సనల్ చార్ట్లో కర్మానుసారేణ బుద్ధి అన్నట్టుగా మీ పర్సనల్ చార్ట్లో మీ యొక్క జాతక చక్రంలో గ్రహ సంచారాల ఆధారంగా ఏమేమి చేస్తే మంచినటువంటి విషయాన్ని మొత్తం డీటెయిల్గా మనం మాట్లాడుకోవచ్చు. చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళి ఇబ్బంది పడి ఉంటారు ఆల్రెడీ. సో అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా మాట్లాడి ఏదైతే సమస్య ఉందో దానికి సంబంధించిన పూజలు ఏమైనా ఉంటే కనుక చేసి ఒక మంచి మంత్రాన్ని ఉపాసన ఇచ్చి మంచి ఫలితాలు వచ్చేలా చేస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమా గారిని త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీ పర్సనల్ చాట్ అంటే మీ వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.